సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సంజారాగముచు పట్టుచు చంద్రబింబమంతా అందము గలదై 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 యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఈమె ఎవరు? సంజారాగముచు పట్టుచు చంద్రబింబమంతా అందము గలదై నా ప్రియుడు ధవలవర్ణుడు అతడే నా రత్నవర్ణుడు అతడే నా విమోచకుడు నా ప్రియుడు ధవలవర్ణుడు అతడే నా రత్నవర్ణుడు అతడే నా విమోచకుడు అతడే నా ప్రాణప్రియుడు సంజారాగముచు పట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సంజారాగముచు పట్టుచు చంద్రబింబమంతా అందము గలదై లోయలలో చెట్లు ఎట్లున్నవో ద్రాక్షవల్లులే చిగురించెనా తాడి
ఎట్లున్నావో ద్రాక్షవల్లులే చిగురించెనా దాడిమ చెట్లు పూత పట్టెనా నా ప్రియుడా ఇవిగో నీ ప్రేమ ఫలంబులు లోయలలో చెట్లు ఎట్లున్నావో ద్రాక్షవల్లులే చిగురించెనా దాడిమ చెట్లు పూత పట్టెనా నా ప్రియుడా ఇవిగో నీ ప్రేమ ఫలంబులు సంచారాగము చూపాటుచు చంద్రబింబమంతా అందము గలదై సంచారాగము చూపాటుచు చంద్రబింబమంతా అందము గలదై యూహిత సమభీకర రూపిణియాగు ఈమె ఎవరు యూహిత సమభీకర రూపిణియాగు ఈమె ఎవరు ఈమె ఎవరు ఈమె ఎవరు యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుతాను. మొదటి నుంచి ఫస్ట్ 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగన యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకునము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పము. ఈ వాక్య భాగాలు ఎప్పుడు కూడా నేను ధ్యానించలేదు. ఎందుకంటే ఇది ధ్యానించడం నాకు కష్టతరంగా అనిపించింది. చాలా కష్టతరంగా అనిపించినప్పటికీ కూడా దీనిలో కొన్ని మాటలు మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. యోబు గ్రంథంలో రాసినటువంటి జ్ఞానవచనాలు, దేవుడు పలికిన మాటలు మరి ఏ గ్రంథంలో కూడా రాయబడలేదేమో. ఏదైనా ఒక చోట 2 చోట్ల 2 మాటలు రాయబడ్డాయి, కానీ యోబు గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఎక్కడా కూడా రాయబడలేదు. ఎందుకు మరి ఆ విషయం నాకు తెలియదు. యోబు వేదన పడుతూ దుఃఖపడుతూ తన జీవితంలో కోల్పోయి సమస్తాన్ని కూడా కోల్పోయి అనుకుంటున్నాడు. దాంట్లో రాష్ట్రాన్ని 14వ అధ్యాయంలో పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అప్పుడే యోబుకి తెలిసిపోయింది ఆ పాపరహితుడు పుడతాడని తెలిసిపోయింది. ఎదురు చూస్తున్నాడు యోబు. అబ్రహాం కాలంలో నుంచి అబ్రహాం టైంలో యోబు ఉన్నాడని నేను ఒక డిక్షనరీ, ఒక బైబిల్ కామెంటరీలో చదివాను. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి యోబు ఎదురు చూస్తున్నాడు ప్రభు పుడతాడని. అయ్యో యేసు ప్రభు నరరూపే వస్తే, బైబిల్ కింద వచనాలు చాలా ఉన్నాయి యోబులో. నరరూపే వస్తే నా బాధంతా తీరుద్దు కదా, నా దుఃఖమంతా తీరుద్దు కదా, నేను నా బాధంతా తెలియజెప్పుకుంటాను కదా నరరూపయోగానికి అని చెప్తా వచ్చాడు. దాంట్లో చెప్తూ వచ్చినప్పుడు స్నేహితులందరూ కూడా అతన్ని ఎగతాళి చేయటం, కొంతమంది ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా మాట్లాడారు వాళ్ళు. తర్వాత లాస్ట్ వచ్చి ఎలీహు మాట్లాడాడు. దాని తర్వాత సుడిగాల్లో నుంచి ప్రభు యోబుతో ఇలా మాట్లాడాడు. ఏంటంటే, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అన్నాడు. దాంట్లో వీడెవడు? పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకునము. నేను నీకు ప్రశ్న చేయదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము.
నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? జ్ఞానం అనేది జ్ఞానము బలం అనేది దేవుని యొక్క స్వభావ లక్షణాలు. యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఇంకా ముందు చూస్తే ఒక చోట రాయబడి ఉంది. నేను రిఫరెన్స్ నోట్ చేసుకోలేదు, కానీ దాంట్లో యోబు గ్రంథంలో బలమును ఘనతయు ఆయనకు స్వభావ లక్షణాలు. స్వాభావికంగా ఆయన లక్షణాలు ఏంటంటే బలము, ఘనత. రిఫరెన్స్ కూడా నేను నోట్ చేసుకోలేదు అనుకుంటాను. దీంట్లో అది ఎక్కడ రాయబడి ఉందంటే యోబు గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే బలం ఏంటంటే జ్ఞానము శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. జ్ఞానం కానీ శౌర్యం కానీ ఆయన యొద్ద ఉన్నది. ఆయనకి జ్ఞానానికి మించినటువంటిది ఏది కూడా లేదు. జ్ఞానం చేత ఆయన భూమిని సృజించను, ఆకాశములను విశాలపరిచాడు. ఆయన భూమిని జ్ఞానం చేత సృష్టించాడు అని రాయబడి ఉంది. భూమిని కనుక ఆయన అసలు ఎన్ని విధాలుగా సృష్టించాడు అనేది నాకు తెలిసింది కొంతవరకు మీకు కొన్ని మెసేజెస్లో చెప్పాను. దాంట్లో ఎందుకు చెప్పానంటే ప్రభు నాకు అనుగ్రహించిన థాట్స్ని అది మీ ముందు చెప్పాను. ఇప్పుడు నేను కూడా ఎన్నో బుక్స్ చదివితే ఎన్నో విషయాలు చెప్పగలను, కానీ అంత బుక్స్ చదివేనంత సమయం లేదు నాకు. సమయం లేదు, అంత చదవలేను. ఒక హౌస్ వైఫ్గా నేను అంత రిఫర్ చేసి చదివేంత సమయం నాకు లేదు. అయినా ఈ నా కొద్దిపాటి జ్ఞానం ప్రభు దగ్గర నుంచి నేను సంపాదించుకోలేదు. ఆయన నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొద్దిపాటి జ్ఞానం, చిన్న తునక. ఎందుకు ఎలా లభించిందంటే ప్రభునందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఆయనందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అని రాయబడి ఉంది. దాంట్లో అటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడని చెప్పాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు వాక్యభావాన్ని చూసినట్లయితే కనుక బలమును తర్వాత కింద వాక్యం 12వ అధ్యాయం 16వ వచనమును బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణాలు. స్వాభావికమైనటువంటి న్యాచురల్గా ఆయనకు ఉన్నది ఏంటంటే బలం, తర్వాత జ్ఞానాత్మ పూర్ణుడు ఆయన, జ్ఞాన సంపన్నుడు ఆయన. నేనే జ్ఞానము అన్నాడు ఆయన దేవుని గ్రంథంలో. ఈ జ్ఞానం ఉచ్చముల కంటే శ్రేష్టం అన్నాడు తండ్రి, పగడముల కంటే అమూల్యమైంది అన్నాడు. ఏది కూడా దాంతో సాటి కాదు అన్నాడు. ఈ జ్ఞానం అనే దాంట్లో ఆయన యొక్క గుణగణాలు విలువబడ్డాయి. జ్ఞానం అనే దాంట్లో పరిశుద్ధమైన గుణగణాలు విలువబడ్డాయి. జ్ఞానవంతురాలైన స్త్రీ అని చెప్పాడు సామెతల్లో. 37వ అధ్యాయం గుణవంతురాలైన స్త్రీ అని చెప్పాడు. గుణవంతురాలు, సుగుణాలు, ప్రభు సుగుణాలు కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు. ప్రభు సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఏంటి? గుణగణాలు కలిగిన వ్యక్తి, జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు. ఎన్నో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యోగ్యమైన గుణాలు కలిగినటువంటిది స్త్రీ అని చెప్పిన జనరల్గా అందరికీ వర్తిస్తుంది. దాంట్లో బైబిల్ ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నా. గుణగణాలు జ్ఞానంలో ప్రకాశించాయి. జ్ఞానాత్మక ఉన్నట్టు ప్రభు. ఆ జ్ఞానం ఒక వ్యక్తికి ఇవ్వబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 30వ వచనంలో విమోచనలో జ్ఞానం అని 1,00,000 సార్లు చెప్పుకుంటాను నేను ఆ వర్డ్ని. ఎందుకు చెప్పానంటే అన్ని చోట్ల కూడా ఆ వర్డ్ నాకు లభించింది. ప్రతి ఉపదేశానికి కూడా అది నాకు మూలమైపోయింది. విమోచన మార్గం అదే బైబిల్ గ్రంథంలో తెరవబడిన మార్గం. ఆ మార్గం బైబిల్ గ్రంథంలో విమోచన మార్గం, నేటి పరిశుద్ధుల్లో ప్రకాశించిన మార్గం, పాపాత్మలు పరిశుద్ధులుగా చేసిన మార్గం. ఈ పరిశుద్ధ మార్గం విమోచన మార్గం. పరిశుద్ధులు రెక్కల కలిగి పరిశుద్ధ స్థానాల్లోనికి ప్రవేశించే మార్గం విమోచన మార్గం. జ్ఞానాత్మలోనికి వెళ్ళటానికి, జ్ఞాన సంపూర్ణతలో వెళ్ళటానికి, జ్ఞానాత్మపూర్ణుడైన దేవునిలోనికి ఆత్మ వెతుక్కుంటూ వెళ్ళటానికి ఈ రక్షణ మార్గం ప్రకాశించింది ఆత్మలో. ఈ ప్రకాశించే సత్యాలు అమూల్యమైనవిగా ప్రభు ఆత్మకిచ్చాడు. ఆయన జ్ఞానాత్మపూర్ణుడు, ఒమిని సెయింట్ అనే ప్రభు బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. ఆయన జ్ఞానం కలిగిన దేవుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒక మాట రాయబడి జ్ఞానము, ఒక మాట అనేది నాకు కంటగా వచ్చి కానీ గొప్ప నోటికి రావట్లేదు. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చక్కగా అందరూ తెలిసిన వారండి. క్రీస్తు ప్రభువును గూర్చి ప్రవచించిన ప్రవచనాత్మలో ఉన్నటువంటి ఆ ఒక మాట ఏంటంటే ఆయన జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అనే దానికి 11వ అధ్యాయంలో కాకుండా 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. దాంట్లో ఆయన ఆశ్చర్యకరుడుగు దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకి పేరు. జ్ఞానం అనే దానికి మరో చోట రాయబడింది. దీంట్లో ఆయన బలవంతుడగు దేవుడు అని రాయబడింది. దీంట్లో జ్ఞానము బలము ఆయనకు స్వభావ లక్షణాలు. అంటే జ్ఞానం ప్రపంచం నిర్మించాడు ఆయన, భూమి ఆకాశాలు సృజించాడు జ్ఞానంతో, పరమండలాలు సృజించాడు ఆయన దేవుడు, ఆకాశ మండలాలని విశాలపరిచాడు ప్రభు తన జ్ఞానం చేత. ఆ కొలతతో సృష్టి అంతటినీ కూడా ఆయన చేతితో
కొలిచాడు ఆయన. ఆకాశం యొక్క అంతరిక్షం యొక్క మహా తేజస్సు ఆయన మాటతో కలిగింది. అంతరిక్షంలో ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. జ్ఞానం తెలుపుతూ ఉంది అంతరిక్షం అంతా కూడా. పగలు చూస్తే పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతూ ఉంది. ఈ జ్ఞానం అనేది సృష్టిలో కనబడింది, ఆయన చేసిన చేతి పనిలో కనిపించింది, భూజలాల్లో కనిపించింది, భూమిలో అంగలార్పులో కనిపించింది, భూమిలో ఆయన కణజాలాల్లో కనిపించింది. ఆయన జ్ఞానం అనేది ఎన్నో ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేది, మ్యాగ్నో ఎలక్ట్రిక్ ఫోర్సెస్ అనేవి ఇంకా 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన జ్ఞానంలో నుంచి ప్రకాశించినటువంటివి, భూలోకాన్ని నింపినటువంటివి, భూలోకాన్ని జ్ఞానంతో ప్రకాశింపజేసినటువంటివి. ఈ జ్ఞానం సైన్స్లో అభివృద్ధి చెందినటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానంలో ఒక కోణం సైంటిస్టులోకి వెళ్ళింది. అది ఆది కాండంలో పెద్దల నుండి, అప్పుడు పెద్దలే జ్ఞానాత్మపూర్ణులు, వారే సైంటిస్టులు. అప్పుడు ఆ విధంగా జ్ఞానం ప్రచురపరిచింది లోకంలో. భూమిలో ఆయన సృజించినప్పుడు పగలు రాత్రులు ఏర్పడినప్పుడు పగటికి పగలు ఎలా బోధ చేసిందో రాత్రికి రాత్రి జ్ఞానం తెలుగుతూ వచ్చింది. ఆయన జ్ఞానాన్ని గురించి సృష్టి యావత్తు కీర్తిస్తూ వచ్చింది. ఆయన జ్ఞానం గురించి, ఆ విమోచకుని మార్గం గురించి సృష్టి వేదన పడుతూ వచ్చింది. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. ఈ విధంగా ఆయన జ్ఞానాన్ని ఈ లోకమంతా, ఈ సృష్టి అంతా ప్రశంసిస్తూ వచ్చింది, కీర్తిస్తూ వచ్చింది అన్నమాట అర్థం. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆయన బలము, జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణాలు. ఈ బలం అనేది పత్రికలో రాయబడింది ఆయన బలాన్ని గురించి. జ్ఞానాన్ని గురించి సామెతల్లో రాయబడింది జ్ఞానాన్ని గురించి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము సామెతల్లో రాయబడినప్పుడు ఆ జ్ఞానం ఏంటో అనేది సొలొమోను రాజుకు తెలుసు. జ్ఞానం తను ప్రభు అడిగినప్పుడు రాజ్యానికి, అది సింహాసనానికి వెళ్ళే ముందు మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు నీకేం కావాలని కోరుకోమన్నప్పుడు, ప్రభా ఈ ప్రజలు నడుపుటకు నాకు జ్ఞానాన్ని దయచేయి అడిగాడు. రాజు అడిగాడు, అది అతనికి దయచేశాడు. ఆ జ్ఞానంతో ఎన్నో రాశాడు. ప్రతి విషయం గురించి తులసి మొక్క గురించి రాశాడు అని రాయబడింది దాంట్లో. ప్రతి చిన్నది కూడా రాశాడండి. నేను చిన్న విషయాలు చెప్తున్నా. ఎన్నో పద్యాలు రాశాడు, కవితలు రాశాడు, కీర్తనలో కొన్ని రాశాడు. తర్వాత ప్రసంగి ప్రభగీతం రాశాడు. తర్వాత ఈ విధంగా ఈ సొలొమోనుకి జ్ఞానాన్ని వినుటకు కూషు దేశ స్త్రీ, ఆ దేశం నుంచి, దక్షిణ దేశం నుంచి కూషు దేశస్తురాలైన స్త్రీ భూమి అంతర్భాగాలని, అంటే భూమి ఎర్త్ చుట్టూ రౌండప్ చేసి వచ్చింది. అంటే భూమి చుట్టుకుని వచ్చింది. అంటే ఈ ఎర్త్ని రౌండప్ చేసుకుంటూ వచ్చింది. ఒక దాంట్లో చదివాను, ఆమెకి 6 నెలలు పట్టింది అదేంటి రావటానికి, అక్కడ రావటానికి, సొలొమోను రాజు దగ్గర రావటానికి 6 నెలలు పట్టిందంటండి. 6 నెలల్లో తన యొక్క సైనికులతో, తన యొక్క యుద్ధ సామాగ్రితో, గుడారాలు వేసుకుంటూ, కొంతమంది రథాలతో, తన రథంలో వచ్చి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ గుర్రాల మీద, తర్వాత గాడిదల మీద ప్రయాణం చేసి 6 నెలలు సొలొమోను జ్ఞానం వినుటకు వస్తే, ఇప్పుడు మనం ఈ దేవునికి భయభక్తులు కలిగినటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హృదయం నింపుతున్నా సరే, ఆ కణజాలాలని నేటి పరిశుద్ధులు ఆ స్థానాలకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ విమోచన ఆత్మ హృదయంలో ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళలేకుంది. ఆత్మ వెళ్ళలేకపోవడం కాదు, మనం వెళ్ళలేకపోతున్నాం. అటువంటి స్థానాలు, పరిశుద్ధమైన స్థానాలు ఒక వ్యక్తికి ప్రభు అనుగ్రహించాడు. ఆయన విమోచన అనేది అంత ప్రాముఖ్యమైంది. నీకు తెలియని సంగతుల గురించి, నీకు మరుగైన సంగతుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మని విమోచన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎప్పుడంటే అంతర్యంలో, పరిశుద్ధతలో నీ ఆత్మ సాధకం చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి మహిమ నీ పరిశుద్ధ కణజాలాలు నీ ఆత్మలో విమోచన మార్గంలో నీ ఆత్మకు అందుతాయి. కాబట్టి అదంతా అంత ప్రశస్తమైనదిగా నిలబడింది దేవుని వాక్య భాగం చూసినట్లయితే కనుక. తర్వాత ఏవుతో మాట్లాడే విధానం చూస్తే దేవుని గ్రంథంలో చూసినట్టయితే కనుక, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన, దాని కింద భాగంలో, నేను నీకు ప్రశ్న వేయదు దాన్ని నాకు చెప్పు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నా నువ్వు? అంగలారుస్తున్నాడు. ఎంత అంగలారుస్తున్నాడంటే అది చెప్పడానికి కూడా నాకు భయమే. ఈ వాక్య భాగాలు తీసుకుని చెప్పడానికి నాకు భయమే. కానీ నేను దీంట్లో చెప్పేది ఏంటంటే, దేవునికి జ్ఞానం ఏ విధంగా భూమి మీద ప్రబలిందో అనే విషయాన్ని అది మీకు చెప్పాలని మాత్రమే ఆశపడుతుంటున్నాను. అప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఎంత శూన్యంగా ఉందంటే, ఈ చీకటి కాదు, ఎలక్ట్రిసిటీ పోయే చీకటి కాదు, ఆ చీకటి కాదు, కారు చీకటి అన్నమాట. అటువంటి కారు చీకటిలో ఈ భూగోళం నీళ్ళతో నింపబడి ఉంది, పైన నింపబడి ఉంది, కింద అన్ని చోట్ల చుట్టూ కూడా నీళ్లు నింపబడి ఉన్నాయి. ఆయన ఆత్మ జలములలో అల్లాడుచుండెను. అంతకుముందు మీకు చెప్పిన విషయాలు ఇప్పుడు నేను చెప్పడం లేదు. అంతకుముందు చెప్పిన విషయాలు
ప్రభు అల్లాడినప్పుడు, వేదన పడినప్పుడు భూమికి ఆ కణజాలాలు ఉత్పన్నమయ్యాయని చెప్పాను. ఎన్నో రకాలైన కణజాలాలు దాంట్లో భూమికి ఉత్పన్నమయ్యాయని చెప్పాను మీకు నేను. దానిలో ఒక మాట మీకు చెప్పాను ఏంటంటే, థామస్ అనే ఆయన ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తి ఇమిడి ఉందని ఆయన చెప్తూ వచ్చాడు. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా, మరి థామస్ అంటే క్రైస్తవుడే కదా, ఆయన జ్ఞానం ఎటువంటిదో నాకు తెలియదు, ఆయన ప్రభు నిర్ణయ వ్యక్తి కూడా నాకు తెలియదు. కానీ ఒక శక్తి భూమి మీద నిలబడి ఉంది. అది మానవాతీతమైన శక్తి, మానవులు గ్రహించగలిగే శక్తి కాదు. దేవుడు ఆ విషయం గురించి అపోస్తలుడైన పౌలు పత్రికలో రాశాడు. ఆయన ఎఫెసీ పత్రికలో ఆయన బలాత్సయాన్ని గురించి రాశాడు. కొలస్సీ పత్రికలో ఆయన మహిమాశక్తిని గురించి రాశాడు. ఆయన రాసిన విధానాలు, ఆయన బలాత్సయం పరిశుద్ధ దేవునిలో ఎలా ఉందో కొలస్సీ పత్రికలో మహిమాబలం ఎలా ఉందో రాశాడు. మన మహిమాబలం గురించి అంతకుముందు ధ్యానించాను ఏంటంటే, అది కొత్త నిబంధనలో ఒక వ్యక్తి పాపం నుండి విమోచించడానికి ఈ మహిమాశక్తి, పాపంలో కూరుకుపోయిన వ్యక్తిని పైకి తీయటానికి ఆ మహిమాశక్తి ఎలా నిలబడిందో, క్రీస్తు యేసునందు బలాత్సయం ఎలా నిలబడిందో అనే విషయాలు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడే విషయం పాత నిబంధన గ్రంథంలో ఆ బలాత్సయం, దేవుని ఆ బలాత్సయంలో జ్ఞానం ఎలా ఉందో, జ్ఞానంలో బలాత్సయం ఎలా ఉందో, జ్ఞానంలో ఇవన్నీ ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, ఒక అంతరంగంలో జ్ఞానంలో ఆయన సుగుణాలు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో ముందు భాగంలో ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన గుణగణాలు ఎలా దాచిపెట్టబడి అంతరంగంలో జ్ఞానం అనేది చాలా ప్రశస్తమైనటువంటి జ్ఞానం. అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, ఉప్పొంగే జ్ఞానం కాదు. అది దీంటి ఫిలిప్పీ పత్రికలో రాసినట్లుగా జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అని చెప్పినప్పుడు ఆ జ్ఞానం కాదు. అది జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ అంటే జ్ఞానంతో దేవుని వాక్యాన్ని బోధించడం, అది అక్కడ వస్తుంది అక్కడ. కానీ ఈ జ్ఞానం అటువంటిది కాదు. ఇది దేవుని జ్ఞానం, దేవుని యొక్క ప్రణాళిక, మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఆకాశ విశాలను ఎలా విశాలపరిచాడో ప్రభు, ఇవన్నీ కూడా జ్ఞానంలోకి వస్తాయి. ఆయన క్రీస్తు యేసుని ప్రభు ఈ లోకంలో పంపడంలో ఆయన జ్ఞానం అనేది అందులోకి తీసుకురాబడుతుంది. అటువంటి జ్ఞానం ఒక మనిషి యొక్క జీవితాన్ని ఓదార్చడంలో ఆయన జ్ఞానం పరిశుద్ధాత్మలో ఎలా పరిశుద్ధాత్మ గురించిన జ్ఞానం అని రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం అనే విషయం సామెతల గ్రంథంలో ఎన్నో ఒక్కొక్క వచనం మీకు మాట్లాడుతున్నారు అంతే. దాంట్లో సుగుణాలు, ఆయనకి గుణగణాలు, ఆయనకి జ్ఞానంలో ప్రకాశించాయి. ఎందుకంటే మోషే యొక్క జ్ఞానాత్మలో, ఆ ప్రజ్ఞలో ఆయన గుణగణాలు ప్రకాశించాయి. ఆ గుణగణాలు ప్రకాశించినప్పుడు 34వ అధ్యాయంలో తన సాగిలిపడిన అనుభవాన్ని మనం చూస్తాం. సాగిలిపడిన అనుభవం అంటే కింద పడి మనం ఆ సాగిలిపడిన అన్నం పట్టుకోవడం కాదు అర్థం. తలవంచడం, దేవుని శక్తికి తలవంచడం, దేవుని పరిశుద్ధమైన సంఘంలో దేవుని శక్తికి తలవంచడం, తర్వాత సాత్వికంలో ఆ గుణగణాల్లో ఆత్మ ప్రకాశించడం, ఆయన నీతియుక్తమైన స్థానాల్లో ఆత్మ వికసించడం, పరిశుద్ధుని యొక్క ప్రేమలో ఆత్మ పరివర్తన చెందడం, రూపాంతరం చెందడం, ఇవన్నీ కూడా జ్ఞానంలో ప్రకాశించే మార్గాలు. నేను రాసుకోలేదు, అవి నా హృదయంలో ప్రభువు సెలవిచ్చిన మాటలు మీ మధ్యలో చెప్తున్నాను ఒకటొకటిగా. ఈ జ్ఞానం అనేది అంత అత్యున్నతమైనది జ్ఞానం. ఈ జ్ఞానం లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కాదు, కానీ సైంటిస్టులకు ఇచ్చిన జ్ఞానం ఉంది దాంట్లో. ఈ సైన్స్ అనేది భూమి మీద ప్రబలింది, ఆదికాండం నుంచి కూడా ప్రబలింది. ఆదికాండం నుంచి నిర్గమకాండం వరకు కూడా ఆ జ్ఞానం అనేది ఆ ప్రవక్తలు, ఆ రాజులు కళ్ళారా చూశారు, కానీ ఆ జ్ఞానాన్ని గురించి చెప్పలేకపోయారేమో నేను అనుకుంటాను నేను. మోషే ఇశ్రాయేలు జనాంగం ఎర్ర సముద్రంలో పడి దాటుతుంటున్నప్పుడు, ఎటువంటి మధ్య భాగంలో అడుగు భాగం దాటుతుంటున్నప్పుడు ప్రభు దేవుడు ఎలా నిలబడ్డాడు, ఆయన అడుగులు సముద్ర అగాధాలు ఎలా ఉన్నాయో ఆ విషయాన్ని వాళ్ళ కళ్ళారా చూశారు. మోషే సినాయి కొండ మీద నిలబడినప్పుడు ఆ యొక్క ఎలక్ట్రిక్ ఫోర్సెస్ అన్నీ, మ్యాగ్నో ఎలక్ట్రిక్ ఫోర్సెస్ అన్నీ అప్పుడు ఆ దినాలు లేవని చెప్పడానికి కాదు, అందులో ఉన్న వాటిని దేవుడు ఏ విధంగా లోకంలోనికి ప్రబలింపచేశాడు. ఆ జ్ఞానం ఇశ్రాయేలుకి ఎలా చూశారో వాళ్ళందరూ కూడా. నేడు ఇశ్రాయేల్ దేశం ఉన్నతమైన స్థలాల్లో కట్టబడటానికి ఎంత మార్గాలు తెరవబడ్డాయో జ్ఞానయుక్తంగా. వాళ్ళు ఆర్మీ ఫోర్సెస్ కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి యుద్ధ సామాగ్రి కానీ, తర్వాత ఇంకేనో ఉన్నాయి చెప్పడానికి నాకు రాటల్లా. అటువంటివి ఆర్థిక పరంగా లేకపోతే సాంఘిక పరంగా ఒక సైంటిస్టులుగా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సైంటిస్టులే. దేశంలో ప్రతి గృహంలో కూడా ఉన్నటువంటి గృహంలో ఉన్న ఒక వ్యక్తి ఆర్మీలో నిలబడినటువంటి వ్యక్తే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. వాళ్ళకు యుద్ధ సామాగ్రి, వాళ్ళకు ఉన్న బలం దేవుని యొక్క ఇశ్రాయేలు దేవుడని యెహోవా బలం.
ఆ బలం వారు ఆధారం చేసుకున్నారు. ఆయన అటువంటి జ్ఞానం మోషే కాలం నుంచి ఇశ్రాయేలీయులు ఏంటి ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఇచ్చినటువంటి తెలివితేటలు కానీ, వారికి ఇచ్చినటువంటి యుద్ధ సామాగ్రి కానీ, యుద్ధ సామాగ్రిలో వేసేటటువంటి ఆ పదార్థాలకు కానీ దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని కనబరిచాడంటే అంత జ్ఞానంలో వాళ్ళ ఆత్మ వికసించింది తెరవబడింది అనమాట. వికసించింది. లేకపోతే అలా పదాలు అనే పదాలు అర్థం ఏంటంటే కొన్ని తెలుగు పదాలు దానికి నాకు రావు కాబట్టి, కొన్ని పొయిటిక్ లాంగ్వేజ్లో కొన్ని పదాలు నాకు వచ్చు కాబట్టి ఆ పదాలు దాంట్లో యూజ్ చేస్తున్నాను అంతే. అంతేగాని నేనేదో పొయిట్ లా కాదు చెప్పేది. వికసించాయి అంటే అందులో ప్రకాశించాయి అంటే అర్థం ఏంటంటే వికసించింది అంటే పువ్వు వికసిస్తుంది. ఎలా వికసిస్తుంది? అందంగా, దాంట్లో సొగసుగా, దాంట్లో పరిమాణాన్ని వెదజల్లుతూ, దాంట్లో సువాసన వెదజల్లుతూ. ఆ అందం సామాన్య అందం కాదు. ఒక చిన్న గడ్డి పువ్వులో కూడా రోజులోనే కాదు, చిన్న గడ్డి పువ్వు మూడు రేఖలు ఉన్న గడ్డి పువ్వులో కూడా అందం కనబడుతుంది. ఆ అందం కనబడుతుంది ఆ పచ్చని గడ్డిలో నిలబడినటువంటి ఆ గడ్డి పువ్వులో. ఆ విధంగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు పువ్వు వికసించినట్లు వికసించాడు ప్రభు. ఏవు గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో పువ్వు వికసించినట్లు వికసించాడు ఆయన. ఆ పువ్వు పరిమళించింది భూలోకంలో. షారోన్ లోయ పద్మంలో ప్రకాశించింది. ఎన్నోసార్లు చెప్పిన మాటని. నా హృదయంలో ఉన్నటువంటి ఆ భావార్థం వేరు. అటువంటి పరిశుద్ధమైన ప్రభు, దైవత్వాన్ని కలిగినటువంటి ఆ ప్రభు, మహిమను కలిగినటువంటి ఆ ప్రభు, ఈ గుణగణాల్లో ఆ దైవత్వం, ఆ మహిమ ప్రకాశించింది. గుణగణాలన్నీ తేజరిని. మానవ హృదయంలో ఉన్నటువంటి గుణగణాలు కాదు, మానవ హృదయంలో నిలబడినట్టు గుణగణాలు కాదు. ఈ మంచితనమో ఇది కాదు, ఈ మంచితనమే, అది నేను కాదని నేను. కానీ దైవికమైన గుణగణాలు అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి దైవిక గుణాలు. అవి సేవని పరిపూర్ణమైన మార్గాల్లో నడిపిస్తుంది. సేవలో ఆ ఫలాన్ని అందిస్తుంది. ఈ జీవం యొక్క ప్రక్రియ ఆత్మకు జీవ సువాసనగా అది ఆత్మకు అందిస్తుంది. ఆ జ్ఞానం యొక్క సువాసనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి భాగంలో ఈ జ్ఞానం యొక్క సువాసన ఆత్మకు అందిస్తుంది. పరిచర్యలో ఈ జ్ఞానంలో ఈ సువాసన కుమ్మరించబడుతుంది. అది పరిమళ తైలం, క్రీస్తు యేసు యొక్క పరిమళ తైలం. అది సుగంధాభిషేక తైలం, పరిశుద్ధాత్మని అభిషేక తైలం. నేటి పరిశుద్ధం నిలబడాలంటే ఈ గుణగణాలు ఫస్ట్ ఒక వ్యక్తిలో ఉండాలండి. సేవ చేస్తుంటప్పుడు మనం ఎంత యథార్థంగా సేవ చేస్తాం. ఒక సేవకుడు యథార్థవంతంగా అన్నీ పక్కన పెట్టేసేసి, తన సమయాన్ని పక్కన పెట్టి, తన బిడ్డలను పక్కన పెట్టి, లేకపోతే భార్య అయితే భర్తను పక్కన పెట్టి, భర్త అయితే భార్యను పక్కన పెట్టి, తన హృదయం ప్రభుతో ఎలా ఏకమవుద్ది? అలా ఏకమైన వ్యక్తుల్ని కొంతమంది అనటానికి కూడా భయపడ్డరు. ఏ మాట అనటానికి కూడా భయపడ్డరు కొంచెం కూడా. అటువంటి పరిశుద్ధులైనటువంటి ప్రభువుని మన హృదయంలో మనం కలిగి ఉన్నామంటే ఎంత ఉన్నతమైన స్థానంలో మన ఆత్మ క్రీస్తునందు వర్ధిల్లుతుందన్న విషయం కూడా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండిను అని రాయబడింది. ఎంత శూన్యంగా ఉందంటే ఎక్కడ కూడా జీవకళ లేదు, ఎక్కడ కూడా మహిమ కళ లేదు, ఎక్కడ కూడా ఏం చూసినా ఎక్కడ ఏమి కూడా కనపడినటువంటి ఆ ప్రదేశాల్లో ఆకాశం నుండి ప్రకాశించిన వెలుగు. భూమి తెరవబడిందండి. చీకటి తెరలు తెరవబడ్డాయి. చీకటి ముటమాయమైపోతూ ఆ యొక్క తెరల మధ్యలో, పరిశుద్ధ తెరల మధ్యలో, మహిమాయుక్తమైన తెరల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఏ విధంగా భూమి దిగొచ్చాయంటే క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క మహిమ యొక్క ప్రభావం ఆయన సింహాసనం నుంచి ఆ యొక్క వెలుగు కణాలు భూమి మీదకి ఈ యొక్క చీకటి తెరలు చీల్చుకుని ఈ భూమిలోకి వచ్చిందండి. ఈ భూలోకంలోకి వచ్చి వేదన పడుతున్న ప్రభు, నీళ్ళ మధ్యలో వేదన పడుతున్నటువంటి ప్రభు, ఆయన వెలుగు యొక్క రెక్కలు కణాలు ఆ వేదన పడుతున్న ప్రభు మీద, క్రీస్తు మీద అది రెక్కలు చాపిందండి. ఎందుకంటే మొట్టమొదటిగా భూమి మీద నీళ్ళలో ఆ జీవం తీసుకురాబడిందండి. ఆ జీవం తీసుకురాబడింది. అక్కడ భూమి స్థాపించినటువంటి ఆ ప్రభు అక్కడ సంఘం అనేది అక్కడ స్థాపించబడిందండి. మొట్టమొదటిగా సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే అక్కడ స్థాపించబడింది. క్రీస్తు ఎలా మూల రాయిగా నిలబడ్డాడో అక్కడ ఆయన కార్నర్ స్టోన్గా నిలబడ్డాడో ప్రభు ఆయన వేదన పడుతున్నాడు. ఆ వేదన ఒలివుల తోటలో ప్రభు పడే వేదన ఆయన నేల మీద పడి అని రాయబడింది అక్కడ లూకాసు వార్తలో ఆఖరి అధ్యాయంలో. నేల మీద పడి ఏ భూమి కోసం అయితే, ఏ భూమిని అయితే ప్రభు నీళ్ళు తీసి వేదన పడ్డాడో ఆ భూమి కోసం, ఆ జనాంగం కోసం నేలను పడి ఈ సత్యాలన్నీ చూపించబడుతున్నాయండి. కలవరి శిలువలో ప్రభు చూపించే వేదన ఇది చూపించబడతా ఉంది. ఈ మార్గం చూపించబడతా ఉంది. ఈ వెలుగు కణాలు నేనే మార్గం సత్యమును జీవనే ఉన్నానని ప్రభు నూతన నిబంధనలో మాట్లాడిన సత్యం. ఆ వెలుగు కణాలు ఒకటి కాదు, రెండు కాదు. మనం ఊహించినట్లు ఏదో చిన్నది వచ్చి భూమి తీసుకురావటం కాదు. ప్రపంచం ఎంత వైశాల్యతలో ఉందో అది మనకు తెలియదు. అటువంటి వైశాల్యతలో ఈ కణజాలాలన్నీ భూమి మీద పంపించినప్పుడు ఎంతో భూమికి శక్తి అందుకుందండి, భూమికి మహిమ అందుకుందండి. భూమిలో ఆ పవర్ అందుకుంది. భూమిలో మామూలు పవర్ కాదు ఆ పవర్. అందుకోసమే ఈ సైంటిఫిక్ లాంగ్వేజ్లో
ఆటమ్స్ అని అలా ఈ ఆటమ్స్ డివైడ్ చేసి మూడు భాగాలుగా ప్రీవియస్గా లెసన్స్ అంటే ఈ టాపిక్స్లో చెప్పిన మెసేజెస్లు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్న విషయం మీకు బాగా తెలుసు. ఇదేంటి వాట్సాప్ మెసేజెస్లు ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంటుండగా లభించిన సత్యాలు అవన్నీ నాకు చదువుకున్నానే, కానీ అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి సైంటిఫికల్ నాలెడ్జ్ అనేది నాకు తక్కువ. కాబట్టి దేవుని వాక్య గ్రంథాన్ని బట్టి బైబిల్ని బట్టి అనేకమైన జ్ఞానం అని దేవుని సన్నిధిలో నేను పొందానే, కానీ న్యాచురల్గా అటువంటి విషయాలు నాకు తెలియని విషయాలు. కానీ నాకు ఇష్టమైంది ఏంటంటే ధ్యానించాలని తలంపు ఏంటంటే ఈ నక్షత్రాల గురించి, ఈ భూమి గురించి ధ్యానించాలని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఎంతో ఆశ. ఎంత ఆశ అంటే అంత ఆశ. ఒక నక్షత్రాన్ని చూసినప్పుడు, ఒక భూమిని చూసినప్పుడు ఈ వాటిల్లో ఉన్నటువంటి ఆ మార్గాలు ఏంటో చూడాలని తెలుసుకోవాలని నాకు చాలా వాంఛ ఉండేదండి. కానీ నేను ఆ విధంగా చదవకపోయినా బైబిల్ గ్రంథం ద్వారా ఈ సత్యాలు గ్రహించుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అనుమతి, ఆయన ఇచ్చిన అనుమతి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అనుగ్రహించిన ఈ సత్యాలను బట్టి దేవుని ఎంతగానో గణపరుస్తూ స్తుతి చెల్లిస్తూ వస్తున్నాను నేను. అందుకంటే ఆయన ఆయన ఆ వెలుగు అనేది పరలోక సింహాసనం నుంచి భూమి దిగి వచ్చినటువంటి ఆ వెలుగు, నీళ్ళల్లో వేదన పడుతున్నటువంటి ఆ దేవుని యొక్క కన్నీళ్ళల్లో ఆ వెలుగు కణాలు పడినాయండి. అంటే అర్థం ఏంటంటే వేదన పడుతున్న వెలుగు, దేవుని యొక్క వెలుగు కణాలు అందులో పడినాయంటే అర్థం ఏంటంటే వేదన పడుతున్న మన జీవితాల్లో కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితుల్లో ఆ వెలుగు కణాలు మన కళ్ళను తెరిపించి మన కళ్ళల్లో ఆ జ్యోతిని ఆత్మలో ప్రకాశింపజేసిందండి. అది అపోజిట్ పౌలు చూశాడండి. ఏంటి అపోస్తల కార్యాలు 8-9 అధ్యాయాల్లో చూశాడండి ఆయన. అది జీవ వెలుగుని రాశాడు, మహా వెలుగుని రాశాడు. వివరించే సఖ్యం కానటువంటి వెలుగుని అనుకున్నాడు. ఆ వెలుగు చూశాడు. తను కింద పడిపోయాడండి దేవుని సన్నిధిలో. మరో చోట రాస్తాడు, ఆ మార్క్ పడింది నా మీద. ఏ మార్క్? ఆ బలాశయంతో కూడిన ఆ మార్క్. ఆది కాండంలో ఉన్నటువంటి ఆ బలాశయం క్రీస్తు కలవరిలో యాగంలో నుంచి, ఆ రక్తంలో నుంచి ఆ మార్గం, ఆ బలాశయం నేడు పరిశుద్ధుల మీద, పాపాత్ములకు వేశాడండి దేవుడు. అంతకంటే పాపాత్ముడు మరి ఎవరు ఉండరు. అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తో తెలుసు కదా. అటువంటి వ్యక్తి అప్పుడు అర్థమైంది ఆయన యొక్క బలాశయం అంటే ఏంటో. ఆ బలాశయంలో తన ఆత్మ ఎలా వర్ధిల్లిందో, సంఘాలు ఆ బలాశయం చేత కట్టబడటానికి ఆయన ఆత్మ అంత తెజరించిందండి. క్రీస్తు యేసు యొక్క బలాశయం చేత అని రాస్తూ ఒకటో ఎఫెసీ రాసిన 1వ అధ్యాయంలో 19 నుంచి 20 వచనాలు మధ్యలో రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి ఆయనందు ఆ బలాశయం చేత, ఆయన బలాశయమునందు విశ్వాసం ఉంచిన మనం ఆ బలాశయం అండి. మొట్టమొదటి సంఘం కట్టినటువంటి స్థానం. ఎక్కడ స్థానం? ఆయన పరలోకం నుంచి భూమి మీదకి సముద్రంలోకి పునాది వేశాడండి. సముద్రంలో పునాది వేసి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని, ఆ బలాశయమైన ధ్వజస్తంభాన్ని పరలోకం నుండి భూమి మీదకి సంఘానికి ఆయన మొట్టమొదటి స్తంభాన్ని వేశాడండి. అది కార్నర్ స్టోన్ అన్నమాట అర్థం. దానిలో సంఘం ఇమిడి ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి మన బలాశయం క్రీస్తునంది అని ఎంతమందికి తెలుసండి? ఆ బలాశయంలో మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ బలాశయంలో మనం ఎలా ఉన్నాం? క్రీస్తు యేసు యొక్క బలాశయం బట్టి శక్తి చాలక పరిశుద్ధులు, సేవకులు ఎలా వేదన చెందుతారంటే కావుకేకలేస్తారండి దేవుని సన్నిధిలో. భరించలేనటువంటి పరిస్థితుల్లో కావుకేకలేస్తారు. జీవితం మీద విరక్తి కలుగుతూ, ఏంటి ప్రభా ఈ జీవితం అనుకున్నటువంటి సేవకులు లేరా? తల్లులు లేరా? ఏంటి ప్రభా ఈ జీవితం అని శ్రమలకు తట్టుకోలేక, ఎడబాటును తట్టుకోలేక జీవితంలో అటువంటి విషయాల్లో పరిశుద్ధులైన స్త్రీలు, కన్నీరు ఖర్చినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? దేవుని అత్యున్నతమైన ప్రేమ, కనికరం కలిగిన ప్రేమ వారి హృదయాలను కప్పుతున్నప్పుడు, ఆ యొక్క బలాశయంలో ఆసక్తిలో ఆ హృదయాన్ని కప్పుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఆనందించారో, ఎలా ఆనందిస్తున్నారో ఆ స్త్రీలు, పరిశుద్ధులైన స్త్రీలు అనే విషయం మీ ముందు నేను మాట్లాడుతూ ఉంటున్నాను. తర్వాత అందుకోసం ఈ భూమి అనేది, భూమి వైశాల్యత మీకు తెలుసా అంటే, భూమి వైశాల్యత తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అసలు భూమి పునాది వేసినావు, నువ్వు ఎక్కడున్నావు తెలియదు కదా. ఎన్ని యుగాలకు ముందు ఆ భూమికి పునాది వేసినప్పుడు, ఆ ప్రభు అప్పుడే కార్నర్ స్టోన్ వేసినప్పుడు దేవుడు, అక్కడే సంఘాన్ని స్థాపించినప్పుడు దేవుడు, ఆది కాండంలో ఆదాము అవ్వలను కలిగేసినప్పుడు వీళ్ళే సంఘంగా నిర్ణయించుకున్నాడు ప్రభు. ఆదామే సంఘం, తన కుమారుడు, మొదటి కుమారుడు, భూమిలో నుంచి పుట్టినవాడు. ఆదాము మనుషుడు భూమి నుంచి పుట్టినవాడు అన్నాడు. దాంట్లో 1 కొరింథీ రాసిన పత్రిక 6 అధ్యాయాల్లో మొదటి మనుషుడు భూ సంబంధమైన వ్యక్తి, భూమిలో మట్టిలో నుంచి పుట్టినవాడు. ఆయన మట్టిలో నుంచి పుట్టిన వ్యక్తి ఆదాము. మొదటి తప్పిదం. కయీను ఒక తప్పిదం, కయీనుకు 2వ తప్పిదం, పాప స్థలాలను వెతుక్కుంటూ వెళ్ళటం, పాప జనాంగాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం. తర్వాత 4వది దేశం నాశనం కావటం.
ఎన్ని దేవునికి హృదయంలోనే తెలుస్తున్నాయన్ని. ఆయన ఏమవుతుందో, భూమి జనాంగాలు ఏమవుతారో, ఈ జనరేషన్స్ ఏమవుతారో అనేది ఆయనకి ఒక మానవ యొక్క క్రమం, ఆ వంశావళి క్రమం భూమి మీద ఏర్పాటు చేసిన దేవుడు వారు పాపములు పట్టడానికి ఆయన ఏర్పాటు చేయలేదు. కానీ మానవుడు తన స్వకీయమైన దురాలోచన చొప్పున, స్వకీయమైన క్రియల చొప్పున ఆ పాపాన్ని తానే వెతుక్కొని చేతులారా ఎత్తుక్కొని జీవించినటువంటి వాళ్ళు ఈ ఆదిమకాల పెద్దల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే నడుస్తుంది. ఆదాము దగ్గర నుంచి, ఏబేలు దగ్గర నుంచి, కయ్యని దగ్గర నుంచి, తర్వాత ఏబేలు తర్వాత షేతు దగ్గర నుంచి, ఎనోషు దగ్గర నుంచి ఇలాగా ఆదిమకాల సంఘం కట్టబట్టడానికి ప్రభు నిర్ణయించాడండి. కానీ అక్కడ ఆదాము చేసిన అతిక్రమం, కయ్యని చేసిన పాపం, ఆదాము అతిక్రమం, కయ్యని చేసిన పాపం భయంకరమైన పాపం చేయటం కాదు, ఆ జనాంగంలోకి దాంట్లోకి విడిపోయాడు, మింగిలైపోయాడండి. మింగిల్ అంటే ఏకత్వానికి అయిపోయాడు. ఆ భాష ఏకత్వం అయిపోయాడు. చెప్పడానికి రాదు, నాకు చెప్పడానికి ఆ మాటలు రావు. అటువంటి దుర్నీతి సంబంధమైనటువంటి పాపంలోకి బయలు వెళ్ళినటువంటి కయ్యను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ జనాంగ నెఫిలియన్ సంతతి వారు భూమి మీద విస్తరించి విజృంభించారు. వాళ్ళు చంపేయాలి అంటే ఈ జనాంగం కూడా చంపేయాలి. తర్వాత అర్పదక్షసు ఒక మాట నాకు రావట్లేదండి, పేరుంది. అప్పటి వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడండి. ఎక్కడి వరకు వెయిట్ చేశాడంటే నోవా వరకు కూడా వెయిట్ చేశాడండి ఆ జనాంగం చంపడానికి. నోవా కుటుంబాన్ని, భార్య అని, కొడుకుల్ని, కోడల్ని ప్రొటెక్ట్ చేశాడు దేవుడు. ఎందుకంటే అతను నీతిమంతుడైనటువంటి నోవా అన్నాడు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసి దేశం అంతా కూడా నాశనం చేశాడు. ఆయన కన్నీరు కలుస్తున్నాడు, జలాల్లో వేదన పడుతున్నాడంటే ఈ జలాలు మళ్ళీ భూమి మీదకి తీసుకురాబడతాయి. ఎప్పుడు తీసుకురాబడతాయి అంటే నోవా కాలంలోకి నోవాలో తీసుకురాబడతాయి. ఆకాశం తెరవబడి ఆకాశ తూములు ఇప్పబడి ఆ ఆకాశ పై జలాలన్నీ కూడా భూమి మీద తీసుకురాబడతాయి. భూమి అంతా నీళ్ళతో నింపబడుతుంది. ఆయన వేదన పడుతున్నాడు. మొట్టమొదటి సంఘం కార్నర్ స్టోన్గా వేయబడినటువంటి ఆయన మొట్టమొదటి వేదన. రెండవసారి కార్నర్ స్టోన్గా వేయటానికి ప్రభు నోవా కుటుంబాన్ని, నోవాహుని ఎన్నుకున్నాడండి ఆయన. అప్పుడు నోవాహు యెహోవా చేత కృప పొందినవాడాడు ఆయన అని రాయబడింది. స్తంభాలు ఎలా నిలబడ్డారు? ఆదిమకాల స్తంభాలు ఆదాము మొదలుకొని ఏడవవాడైన హానోకు వరకు, ఆదాము మొదలుకొని ఏడవవాడైన హానోకు వరకు ఈ 7 ధ్వజ స్తంభాలు కట్టబడి మొట్టమొదటి నీళ్ళలో కట్టబడినటువంటి ఆ ధ్వజ స్తంభం రెండోసారి ఆయన 7 ధ్వజ స్తంభాలు భూలోకంలో కట్టబడినప్పుడు ఆ విషయం ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి దాన్ని పాయింట్స్ని ఇప్పుడు నేను ఎలా చేయడానికి సాధ్యపరచబడదు. పాత మెసేజెస్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు పాయింట్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ మధ్యలో చెప్పాను అంతే నేను దాని గురించి. ఆ విధంగా భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగిన ఎడలో చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణం నియమించిన వాడు ఎవడో చెప్పు. నువ్వు దాని పరిమాణం ఎంత నువ్వు చెప్పగలవా? ఈ భూమి యొక్క ప్రపంచమంతా కూడా ఒక గ్లోబ్లా తిరుగుతుందండి. ఆయన హృదయంలో గ్లోబ్ ఎలా తిరుగుతుంది చదువుకుంటే మనకు తెలుసు కదా. ఆ గ్లోబ్లో ప్రపంచ పటమంతా కూడా ఆ స్థలాలన్నీ కూడా దాంట్లో రాయబడి ఉంటాయి కదా. ఆ విధంగా ఈ ప్రపంచం యొక్క మార్గాలన్నీ కూడా ఒక గ్లోబ్లాగా ఆయన హృదయంలో తిరుగుతున్నప్పుడు ఆయన ప్రణాళిక అనేది భూమి మీద చాలా ఉన్నతమైన ప్రణాళికని ప్రభు భూమి మీద ఏర్పాటు చేశాడండి. ఆ మొట్టమొదటి ప్రణాళిక ఏంటంటే క్రీస్తు ప్రభుని లోకంలోకి పంపటం, ఆయన్ని బలియాగం చేయటం, ఈ భూమిని ప్రక్షాళన చేయటం. ఈ భూమి మీద ఆయన నిర్ణయించుకున్నాడండి. ఆయన ఆ విధంగా కార్యం చేయడానికి 1000 సంవత్సరాలు పట్టింది. కానీ భూమి మీద జాతులు విస్తరించాయి, జనాంగాలు విస్తరించాయి, రిలీజియస్ అవన్నీ కూడా భూమి మీద విస్తరించాయి. ఎన్ని రకాలైనటువంటి రిలీజియస్ భూమి మీద విస్తరించినాయండి. ఎక్కడ ఏది విస్తరించిందో బైబిల్ గురించి చెప్తుంది. బైబిల్ గురించి చెప్తున్నా ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు మీ ముందు చెప్పడానికి కుదరదు. బైబిల్ చదవంగా నాకు లభించిన కొన్ని విషయాలు ఎక్కడ పుట్టింది అవన్నీ కూడా వ్యతిరేకమైనవి, క్రైస్తవత్వానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ కార్యాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? పడిపోయిన లూసిఫర్ నుంచి వచ్చాయన్నమాట. అర్థం అవి భూమి మీద ఎలా కట్టడాలు కట్టాయి? ఎక్కడ కట్టాయి? దేవునికి బలియాగాలు తీసుకున్నాయి, దేవుని క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని తీసుకున్నాయి. అవి ఫాల్స్లోకి వెళ్ళి తీసుకొచ్చాయి. అవన్నీ కూడా ఒరిజినాలిటీ క్రీస్తులో అది నేటి సంఘానికి ఇస్తే అవి ఫాల్స్ ఏం చెప్పాలి దాన్ని ఫాల్స్ సిద్ధాంతాలతో లోకంలో ప్రబలయ్యేవన్నీ కూడా అన్నీ కూడా ప్రబలయ్యాయి. ఇవి ఆదిమ కాలంలో ఉన్నాయి, ఇప్పటి కాలాల్లో కూడా ఉన్నాయి. ఆదిమ కాలంలో
కయ్యేలు ఎటువంటి పాపస్థితికి వెళ్ళిపోయాడో అటువంటిది ఇప్పుడు అంతకంటే భయంకరమైన స్థితిలో లోకం ఉంది. చాలా భయంకరమైన స్థితిలో లోకం ఉంది. అసలు వినడానికి కూడా మైండ్ పెట్టాలని నేను మైండ్ పెట్టలేను. నేను కదా దాని మీద నాకు లోకంలో 100 రెట్లు జరుగుతుంటే నాకు తెలిసింది ఒక రెట్టు అంటే ఒక చిన్నదే నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా ఎలా ఉందో అనేది నాకు అర్థమవుతుంది. ఇంకా అన్నీ చూడడం అవసరం లేదు. అటువంటి అవి నేటి సంఘ వ్యవస్థని అటాక్ చేస్తున్నాయి. ఎలా చేస్తాయి? బయట నుంచి అటాక్ చేస్తున్నాయి. అవి సంఘంలో తీసుకురావడానికి ఇంకా మన సంఘం యొక్క మన పరిస్థితులు మన జీవితాల్లో సంఘంలో ఉన్నట్టు మనం ఏ విధంగా జీవించాలనేది మనం జీవించలేకపోతున్నామని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకు సిగ్గుపడుతున్నానంటే కొంతమంది వాటికి లోనైపోతున్నారు, కొంతమంది సపరేట్ అయిపోతున్నారు. దేవుని ఆత్మ వీటన్నిటి మధ్యలో అల్లాడుతుంది. అది అల్లాడటంలో ఆయన సముద్ర జలాల్లో లేకపోతే భూ జలాల్లో ఆయన అల్లాడటం అంటే అదనమాట ఆయన అల్లాడటం అనేది. ఆ విషయం మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూస్తే అటువంటి భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఆ వెలుగు కణాలు భూమి మీద కట్టబడ్డాయండి. ప్రపంచంలో కట్టబడ్డాయి, తేజవంతమైపోయాయి. ఆకాశ మండలాలను కట్టినాయి, శూన్యమైన భూమిని కట్టాయి, శూన్యమైనటువంటి భూజలాలని కట్టాయి. ఇదేంటి ఇటు అటు అవి తిరుగుతూ భూమికి ఆకర్షణ శక్తిని తీసుకొచ్చాయి. భూమికి ఆకర్షణ శక్తి, ఆ పవర్స్ మ్యాగ్నో ఎలక్ట్రికల్ పవర్స్ తీసుకొచ్చాయి. తర్వాత ఈ విధంగా ఎలక్ట్రికల్ పవర్స్ అనేవి ఈ నీళ్ళల్లో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాయి. ఈ సృష్టిలో ఈ సైన్స్ అభివృద్ధి చెందడానికి ఇవి అంత ప్రధానమైనవిగా ఉన్నాయి. ఉన్నాయంటే చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. సమస్త దాంట్లోనే ఆధారపడి ఉన్నాయి. ఒక మానవుడు గ్రహించగలిగే జ్ఞానం అంతా కూడా నీళ్ళల్లో దాచబడి ఉన్నటువంటి ఆ పవర్స్ అనమాట. అవి ఎన్ని కణజాలాలు ఉత్పత్తి చేసిందంటే, ఎన్ని మార్గాలు ఉత్పత్తి చేసిందంటే వాటిలో ఉన్న ఎలక్ట్రికల్ పవర్స్ అనేవి స్పేస్కి కనెక్ట్ చేస్తుంది, శూన్యానికి కనెక్ట్ చేసింది. శూన్యంలో ఎన్నో వాటికి కనెక్ట్ చేయబడ్డాయి, కరెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. నాకు తెలిసినంతవరకు చెప్తున్నా, నాకు చాలా తెలియదు, నాకు కొద్దిగా తెలిసినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరటం లేదు. నాకు ఆ వర్డింగ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కుదరటం లేదు. ఎందుకంటే అటువంటి సైంటిఫికల్ వర్డ్స్ని యూజ్ చేయాలంటే నాకు ఎంతో జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని మీ ముందు చెప్పడానికి ఈ సమయంలో నేను చెప్పడం నాకు కుదరదు అనే విషయం మీద అటువంటి దానికి ఈ ప్రభు వేదన పడటంలో భూమి యొక్క ప్రణాళికలో నేటి మనిషిని కోసం వేదన పడ్డాడు. భూమి యొక్క ప్రణాళికలో దేవుని సంఘానం కోసం వేదన పడ్డాడు. ఆయన భూమిని ఆ ప్రణాళికలో క్రీస్తు యేసుని పంపడంలో ఆయన పడే వేదన ఎటువంటిదంటే ఆ వేదన అనేది అందులో దాచిపెట్టబడి ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి ప్రభు యొక్క స్థానాలు ఇందులో ఏ విధంగా దాచిపెట్టబడి ఉన్నాయనే సంగతి అది మీ మధ్యలో నేను చెప్తూ వచ్చాను. ఈ విషయాలు మళ్ళీ క్లాస్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఈ వాక్యాన్ని ప్రభు దీవించను కాక ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి, సహాయం చేయండి. గొప్ప దేవుడు, నమ్మకమైన వాడవు ప్రభు, నీకు వందనములు తండ్రి. మీ సహాయం కోసం నా చేతులు ఎత్తాను, నా హృదయాన్ని ఎత్తాను, నా కన్నీళ్ళు నీ సన్నిధిలో ప్రభు అంగలార్చేయకళ్ళు తండ్రి, నీ సన్నిధిలో ప్రభు శక్తి లేని దానిగా నీ సన్నిధి నిలబడ్డాను ప్రభు. కానీ నీ అపారమైన కృప చేత ఆత్మ నింపావు ప్రభు. నువ్వు నీకు వందనములు ప్రభు, నీకు వందనములు. ఈ పరిచర్యను ఆశీర్వదించు. ఘనత మహిమ ప్రభు నీకు కలుగును గాక. మహిమ నీకు కలుగును గాక, ఘనత నీకు కలుగును గాక ప్రభు. ఈ పరిశుద్ధమైన పరిచర్యలో నీ మహిమను విస్తరింపజేసి ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా, నాకు ఆశీర్వాదకరంగా చేసి నీవే కుటుంబాలని భద్రపరచమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.